హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. చూడొచ్చండి, ప్రస్తుతం ఈ ప్లేస్లోని ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఐకానిక్ హైకోర్టు అండి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క హైకోర్టు అనేది నిర్మించబోతున్నారనమాట. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారండి. దాదాపుగా 1048 కోట్లదైతే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మనకు B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రస్తుతం అంతా ఫౌండేషన్ సంబంధించి 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. మొత్తం 16 అయితే కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతం 11 అయితే కంప్లీట్ అయ్యిందండి. రీసెంట్ వీడియోస్‌లో ఎట్ ఎ టైమ్ ఒకేసారి 4కి 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ యూజ్ చేసి అయితే 4కి 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 5కి కంప్లీట్ చేసుకోవడానికి ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకుంటున్నట్టు చూడొచ్చు. ఈ ఎల్ షేప్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో 5, 4 వర్క్స్‌కి అంతా కూడా ఎల్ షేప్‌లో యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టలేషన్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను. ఒకేసారి యొక్క 5-4 వర్క్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకునేలాగా ఉన్నారండి. సేమ్ అదే విధంగా అయితే చేసుకోబోతున్నారండి. ఇక్కడంతా కూడా ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ పోరు ఇదివరకే కంప్లీట్ అయిన పోర్ అండి. మొత్తం 16 పోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతం 11 అయితే కంప్లీట్ అయిందనమాట. ఇదివరకు హైకోర్టు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనకు 3 పోర్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత 8 అయితే కంప్లీట్ చేసుకున్నారండి. మొత్తం 11 అయితే కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 5 ఉన్నాయన్నమాట. అది గనుక కంప్లీట్ అయితే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయట అండి. ఇంకా అక్కడి నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలు పెడతారు. మీరు డిజైన్‌లో ఏదైతే చూసారో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అయితే ఉంటుందండి. ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క హైకోర్ట్ అనేది మన అమరావతి క్యాపిటల్ రాజధానిలో అయితే నిర్మించబోతున్నారనమాట. అది గనుక కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చండి. చూడొచ్చు ప్రస్తుతం వర్క్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయో. ఒక లెవెల్ వరకు కింద గ్రౌండ్ లెవెల్ వరకు ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా చేసేసారండి. ఇప్పుడు పొడవుగా మనకు 6 ఫీట్ వరకు మిడిల్‌లో ఇంకో ఐరన్ రాడ్ అలొకేషన్ చేస్తున్నారనమాట. మళ్ళీ దాని మీద ఐరన్ రాడ్ అలొకేషన్ అయి చేసుకొని ఒక 6 ఫీట్ వరకు చేసుకుంటారు హైట్ అండి. 5కి ఒకేసారి చేసుకోబోతున్నారండి. గత వీక్‌లో మనకేందంటే గత వీడియోస్‌లో ఒకేసారి 4కి సంబంధించి 4 వర్క్స్ కంప్లీట్ చేసుకొని చరిత్ర అయితే సృష్టించారు. ఇప్పుడు ఒకేసారి 5కి 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ యొక్క 4 వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి. సో, ఈ మంత్‌లో మనకు ఈ యొక్క 4 వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి. ఇంక తర్వాత నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చనమాట. మొత్తం మనకు 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా దీని పక్కనే మనకు ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తే ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే దాని ఫ్రంట్ సైడే అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. సో, అందరూ కూడా ఈ యొక్క మూడిటి గురించి అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. సో, ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఏందంటే 4 వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎప్పుడైతే ఈ యొక్క 16 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోతాయో ఇంక అక్కడి నుంచి మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయన్నమాట. అలాగే ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతుందండి. సో, ఎట్ ఎ టైమ్ ఈ యొక్క 5కి 4 వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ మొదలుపెడితే మాత్రం ఒక జాతరలాగా ఉంటుంది. వితిన్ నాకు తెలిసి ఒక 5-6 డేస్ టార్గెట్ పెట్టుకొనైతే 4 వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటారండి. ఇదివరకు 4 వర్క్స్‌కి ఎగ్జాక్ట్‌గా మనకు 3-4 డేస్‌లోనే కంప్లీట్ చేసుకున్నారనమాట. 4కి ఇప్పుడైతే 5కి ఒకేసారి యేసుకుంటున్నారు కాబట్టి ఎన్ని డేస్ టార్గెట్ పెట్టుకుంటారో చూడాలి మరి. ఈ 4 వర్క్స్ గూన కంప్లీట్ అయిపోతే ఇంకా ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఐరన్ రాడ్ చూడండి కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అయితే అలొకేషన్ చేసుకుంటున్నారు. సో, మొదట మనకు 4 వర్క్స్ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి. తర్వాత ఎట్ ఎ టైమ్ 4కి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ 5కి కంప్లీట్ చేసుకోబోతున్నారనమాట. ఇది ఒక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో వర్క్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదండి. ఎందుకంటే కొన్ని వేల టన్నుల కొద్దీ కాంక్రీట్ యూజ్ చేయాలి. అలాగే ఐరన్ రాడ్ అలొకేషన్ ఇవన్నీ కూడా ఒక బెడ్ లాగా చేసుకోవాలి. అసల చాలా అంటే చాలా 4కి సంబంధించి ఒక చరిత్ర అన్నారు. ఇప్పుడు 5కి కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి 4 వర్క్స్ స్టార్ట్ అయితే ఈ 5 కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరికి కూడా రెస్ట్ ఉండదండి. ఇక్కడ పనిచేసే ఆఫీసర్స్‌కి గాని, వర్కర్స్‌కి గాని. ఇది చూడొచ్చండి. ఐరన్ రాడ్స్ అంతా వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే మలుచుకొని పెట్టుకోనున్నారు. మొత్తం కూడా ప్రస్తుతం అక్కడ 4కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! వాటి కోసం అయితే.
చూడొచ్చండి. మొత్తం 11 అయితే బ్యాలెన్స్ ఉన్నాయి కదా! వాటన్నిటి కూడా ఒకేసారి అయితే కంప్లీట్ చేయడానికైతే వర్క్స్ అనేది శరవేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇదిరా యూట్యూబ్. ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా చూడండి ఎంత హైట్ ఉందో, దాదాపుగా 6-7 ఫీట్ ఉందండి లోపలికి కూడా. కూడా వాటికి మలుచుకోవాలన్నమాట మిక్సీ. ఇవి పాత ఫోర్ అండి. ఇంతకుముందు మనకు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కూటమి ప్రభుత్వం అప్పుడు వేసిన ఫోర్ అనమాట. పాతవి 3, ఇప్పుడు వచ్చిన తర్వాత 7, మొత్తం 8 అయితే కంప్లీట్ చేసుకున్నారు. 11 అయితే కంప్లీట్ అయినాయండి. ఇంకా 5 అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ 5 కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయి ఒక హోటికి సంబంధించి. ఒకేసారి 5టికి 4టికి మొత్తం ఐరన్ రాడ్ అయితే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఒకప్పుడు ప్లేస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి. వితిన్ మనకు 4 to 5 monthsలో నీ చేంజెస్ అండి. ఎక్కడ వర్క్స్ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. నాలుగు మూలలు కూడా ఐరన్ కటింగ్ ప్రస్తుతం ఏదైతే వర్క్స్ ఉన్నాయో మొత్తం 3 మూలలు కూడా, ఇక్కడ ఒకటి, మిడిల్లో 2 దగ్గర, అటు సైడ్ మొత్తం ఐరన్ కటింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట.